పల్లీలతో పాటుగా పుట్నాలు, నువ్వులు, కొబ్బరి వేసి ఒకసారి ఇలా చిక్కి తయారు చేయండి. చూసారు కదా ఎంత చక్కగా క్రంచీగా అయితే వచ్చేసిందో. దీనికోసం పల్లీలని వేపుకొని పక్క తీసేసుకుందాం. పుట్నాలు కొంచెం సెగబడితే చాలు, ఆ వేడి మీద మరీ వేగక్కర్లేదు. ఇలాగే కొద్దిగా నువ్వులు కూడా వేసుకొని ఈ నువ్వులు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. వీటిని కూడా ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంకా దీనిలో ఇంకొక ప్రోడక్ట్ అయితే వేసేద్దాం. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇది కూడా కలర్ మారే వరకు వేసుకొని వేపించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది నోటికి తగులుతూ ఈ నువ్వులు, పల్లీలు చాలా బాగుంటుందండి చిక్కి. ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి ఒకసారి. ఈ పుట్నాలు కూడా ఈ పల్లీలు పట్టు తీసేసుకొని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇలాచీ పొడి కోసం ఒక 5 ఇలాచి, 1 స్పూను పంచదార వేసుకొని పౌడర్ లాగా పట్టేసుకుందాం. బెల్లం వేసేసుకొని చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ అంత వాటర్ వేసేసుకొని పాకం రానిచ్చుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోయకండి, పాకం రావడానికి అయితే టైం పడుతుంది. అందుకని నీళ్ళు కొంచెం పోసేసుకుంటే పాకం కూడా త్వరగా వచ్చేస్తుంది, ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ అంతా కరిగి కలిసిపోయింది కదా, చూడండి చిక్కబడుతుంది. ఇంకొంచెం చిక్కబడాలి. దగ్గరగా అయిపోయింది కదా. ఇలా ఉన్నప్పుడు ఇలాచీ పొడి వేసుకొని కలిపేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పప్పులన్నీ కూడా దీనిలో వేసేసుకోవాలి. ఇలా ఉండాలి. తీగ పాకం వచ్చినాక చెక్ చేసుకొని ఇందులో వేసేసుకుంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కిందకి దించేసుకొని కలుపుకోవాలి. ఇది గట్టి పడిపోతుంది, మనం చిక్కగా అయ్యేంత వరకు కూడా ఉంచాం కదా. ఇప్పుడు గట్టిగా దీన్ని ఇలా ఒక స్టిక్ సహాయంతో కలిపేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లో వేసేసుకొని వేడి మీదే పరిచేసుకోవాలి. మంచి నువ్వుల వాసన అయితే వచ్చేస్తుంది. చిక్కీ చాలా బాగుందండి, చాలా హెల్దీగా. స్నాక్ బాక్స్లో అయినా కూడా రోజు ఒకటి తీసుకున్నా కూడా చాలా హెల్దీ. బయట కొనే వాటికన్నా కూడా ఇంట్లోనే అన్నీ కలిపి ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది చూడండి కొంచెం వేడిగా ఉంది, దీన్ని ఇలా పరిచేసేసుకొని కట్ చేసేసుకోవాలి. మన ఇంట్లో చేసేదే కాబట్టి మనకు నచ్చిన విధంగా నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంది, మంచి క్రంచీగా అయితే తయారైపోయింది. చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.